కోల్కతాలో ఒక ట్రైనింగ్ తీసుకుంటున్న డాక్టర్ని హత్య చేశారు, రేప్ చేసి హత్య చేశారు అనేసి వార్తలు వస్తున్నాయి కదమ్మా. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఆ వార్త తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అది సాడ్గా ఫీల్ అవ్వాల్సిందే ఇదే. కానీ టు బీ ఫ్రాంక్, జెంట్స్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఎలా చూసుకున్నా మీ ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లోనూ అందరిళ్ళల్లో ఉండేదే. ఆ మైండ్ సెట్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే బెటర్ అనేదే ఉద్దేశం. ఎందుకంటే మనతో పాటు వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళతో పాటు మనం తిరగాలి. డే కంప్లీట్ అవ్వాలంటే వాళ్ళ నీడ్ మనకి ఉంది, మన నీడ్ వాళ్ళకి ఉంది. సో వేరే ఒక ఆస్పెక్ట్లో చూడకుండా లేడీని ఆ మైండ్ సెట్ వాళ్ళల్లో గ్రో అయితే బెటర్ అనేది నా ఒపీనియన్. పాయింట్ ఆఫ్ వ్యూ జెంట్స్దే తప్పని నేను అంటాను. ఎందుకంటే డెవలప్మెంట్ వచ్చాక, కల్చర్ మారాక మనతో మనం జీన్స్లు వేసుకుంటున్నాం, వాళ్ళు వేసుకుంటారు, అది తప్పనలేం కదా. సో జెంట్స్ మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి. కోల్కతాలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక డాక్టర్ని అతికిరాతకంగా నైట్ టైం హత్య చేయడం జరిగింది, రేప్ చేసి హత్య చేయడం జరిగింది. దానికి నారా లోకేష్ గారు స్పందిస్తూ ఆ కుటుంబానికి చాలా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు కదా సార్. మంచిదే కదా, అలాగా పేరున్నోళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు రియాక్ట్ అయితే బెటరే కదా. ఇప్పుడు అది ఈ స్టేట్లో కాదు, డైరెక్ట్ పిఎం మాట్లాడితే బాగుంటుంది. అంటే ఆ ఘటన జరిగిన తర్వాత ఏపీలోనే కాదు అన్ని చోట్ల కూడా డాక్టర్లు కూడా ధర్నా చేయడం జరుగుతుంది కదా సార్. ఆ ఘటన గురించి మీరు ఏం చెప్తారు సార్? అన్న, గవర్నమెంట్లో ఉన్నంతసేపు ఏపీ మొత్తంగా దేశం మొత్తం ప్రజలు 360 రోజులు ధర్నా చేసినా గవర్నమెంట్ ఎవడో ఏం పీకలేడు. అయితే గవర్నమెంటే పీకాల. గవర్నమెంట్ పీకినంతకాలం జనాలు పీకించుకుంటారు. పచ్చిగా చెప్పాలంటే జనాలు ఏం చేసినా గవర్నమెంట్ని ఎవడో ఏం పీకలేడు. అది నువ్వు మాట్లాడితే, నేను మాట్లాడితే, లోకేష్ మాట్లాడితే, నీకు ఎవడు మాట్లాడినా అవ్వదు. గవర్నమెంట్ ఉండాలి, మన రాజ్యాంగానికి ఉండాలి. అది తప్పితే ఇంకా ఎవడో ఏం చేయలేడు. అలాంటి ఇంకో 100 రేపులు జరిగినా, ఇంకో 100 రోజులు చేసినా కానీ గవర్నమెంట్ అలాగుంటే మాత్రం ఆడు మారడు, జనాలు మారడు.